కర్ణాటకలోని ధర్మస్థలలో మానవ అవశేషాల కోసం వరుసగా 3 రోజు సిట్ బృందం తవ్వకాలు జరిపించింది. ఫిర్యాదుదారుడు ఈ నెల 28న 13 ప్రాంతాలను చూపగా నేత్రావతి నది ఒడ్డున ఉన్న 5 ప్రదేశాల్లో సిట్ బృందం తవ్వకాలు జరిపించింది. అక్కడ 11 అడుగుల మేర తవ్వినా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. 6వ ప్రాంతంలో ఇవాళ ఫిర్యాదుదారుడు అతడి న్యాయవాదుల సమక్షంలో సిట్ అధికారులు తవ్వకాలు చేపట్టగా తొలిసారిగా పాక్షిక అస్థిపంజరాలు బయటపడ్డాయి. అనుమానాస్పద మృతదేహాలను 13 ప్రదేశాల్లో పాతిపెట్టినట్లు ఫిర్యాదుదారుడు తెలిపాడు. అందులో మొదటి 8 ప్రాంతాలు నేత్రావతి నది ఒడ్డున ఉన్నట్లు సమాచారం. మరో 4 ప్రదేశాలు నేత్రావతి నది పక్కన ఉన్న జాతీయ రహదారి దగ్గరలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరి ప్రదేశం కన్యడి ప్రాంతంలోని ఓ రోడ్డు సమీపంలో ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదుదారుడు చూపించిన మొదటి 5 ప్రాంతాల్లో సిట్ బృందం తవ్వకాలు చేపట్టగా ఎలాంటి మానవ అవశేషాలు లభించలేదు. ఇవాళ 6వ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టగా కొన్ని ఎముకలు లభ్యమయ్యాయి. దొరికిన ఈ అవశేషాలు ఈ కేసులో అత్యంత కీలకం కానున్నాయి.